హలో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్కు మరొకసారి స్వాగతం. ఈనాటి మా కార్యక్రమంలో కరోనా గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అవి ఏమిటి అంటే, కోవిడ్ యొక్క ఈ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ఏ ఏ లక్షణాలు కనబడతాయి. రెండవది, ఈ కోవిడ్ యొక్క లక్షణాలు కొన్ని ఇతర వ్యాధుల యొక్క లక్షణాల మాదిరిగానే ఉంటాయి. ఉదాహరణకు, సాధారణంగా మనకు వచ్చే జలుబు, ఫ్లూ, ఎలర్జీ ఇటువంటి వ్యాధుల యొక్క లక్షణాలు కూడా కోవిడ్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ కోవిడ్ వ్యాధి లక్షణాలను ఈ జలుబు లేదా ఫ్లూ లేదా ఎలర్జీ వ్యాధి లక్షణాల నుంచి ఎలా గుర్తుపట్టాలి, ఇది ఒక విషయాన్ని గురించి మనము చర్చించబోతున్నాం. మూడవది ఏమిటి అంటే, కోవిడ్ వ్యాధి సోకిన వారు ఎప్పుడు హాస్పిటల్లో మనం వాళ్ళను అడ్మిట్ చేయవలసి వస్తుంది, ఏ పరిస్థితుల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది, ఈ మూడు విషయాలను గురించి ఇవాళ మనము చర్చించుకుందాం. ఈ కోవిడ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటి మనం ఒకసారి చూసినప్పుడు, ఈ కోవిడ్ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఒకటి, కరోనా సంక్రమణ జరిగినప్పటి నుండి 2 నుంచి 14 రోజుల వరకు వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మనకు ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు ఏదైనా సంక్రమణ జరిగినప్పుడు 2వ రోజు నుంచి 14వ రోజుల వరకు సంక్రమణ జరిగే అవకాశము ఉంది. కొన్నిసార్లు ఎక్సెప్షనల్గా కొన్నిసార్లు 16, 18 లేదా 21 రోజుల వరకు కూడా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ రోజు నుంచి 14వ రోజుల వరకు, 14 రోజులు దాటినామంటే మనము సురక్షితమే అని అనుకోవచ్చు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, జ్వరము, దగ్గు, నెమ్మదిగా శ్వాసించుకోవడము, శ్వాసించడంలో ఇబ్బంది పడడము, అలసట, చలి జ్వరము, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, తర్వాత వాసన రుచి పోవడము, నాజియా వికారం రావడము, డయోరియా, ఇవి సాధారణమైన కోవిడ్ వ్యాధి యొక్క లక్షణాలు. అయితే ప్రతి పేషెంట్లో కూడా ఇవన్నీ లక్షణాలు కనబడతాయని మనము చెప్పలేము. కొందట్లో కొన్ని లక్షణాలు కనబడతాయి, కొన్ని లక్షణాలు కనబడవు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా కుటుంబంలో నాకు, నా భార్యకు, నా కొడుకు, కోడలకు, నలుగురికి కూడా కోవిడ్ వ్యాధిని బయటపడ్డాం. అయితే నా విషయానికి వచ్చినప్పుడు నాకు మొదటి రోజు కొద్దిగా దగ్గు, 2వ రోజు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి వచ్చాయి. కానీ నా భార్యకు ఎటువంటి లక్షణాలు కనబడలేదు. అయినా కానీ ఇద్దరం టెస్టింగ్ పోయినాం. ఏది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ పోయినా. ఆర్టీపీసీఆర్ టెస్టింగ్లో నాకు పాజిటివ్ వచ్చింది, నా భార్యకు పాజిటివ్ రాలేదు. అట్నే చెస్ట్ స్కానింగ్ కూడా చేసుకున్నాము. చెస్ట్ స్కానింగ్లో ఇద్దరికి కూడా క్లియర్గా ఉన్నాయి. ఇద్దరం కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము, కొద్దిపాటి మందులు తీసుకున్నాము, సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడ్డాం. అయితే నా భార్యకు 2-3 రోజుల తర్వాత ఇతర పరీక్షలు చేసినప్పుడు కోవిడ్ సంక్రమణ జరిగినట్టుగా తెలిసింది, కానీ ఆర్టీపీసీఆర్లో కానీ చెస్ట్ స్కానింగ్లో కానీ తెలియలేదు. మా ఇద్దరి విషయంలో మాకు
వాసన పోవడం కానీ, రుచి పోవడం కానీ, తీవ్రమైన జ్వరం రావడం కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు. కొద్దిగా ఆకలి మందగించినట్టుగా అనిపించింది. అయితే ఇద్దరం కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము. 14 రోజులు 21 రోజుల తర్వాత బయటకు వచ్చాను. మా కొడుకు విషయంలో జ్వరము, ఒళ్ళు నొప్పులు, కొద్దిగా శ్వాస ఇబ్బంది పడడం, తర్వాత ప్రధానంగా వాసన రుచి పోవడం జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కోవిడ్ యొక్క లక్షణాలు అంటే ఇవే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఇవే లక్షణాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే మనం ఈ లక్షణాలను చూసినప్పుడు కోవిడ్ బారిన పడిన వాళ్ళలో జ్వరము 99% మందిలో ఉంటుంది, తప్పక ఉంటుంది జ్వరం. కాబట్టి మనం ఎక్కడికి పోయినా కానీ, ఏ షాపింగ్ పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ ముందు జ్వరం ఉందా లేదా అని చూసిన తర్వాత లోపలికి రాణిస్తున్నారు. అలసట 70% మందిలో ఉంటుంది, కఫ్ సుమారు 60%, ఆకలి మందగించడము 40%లో, ఒళ్ళు నొప్పులు 35%, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ మెల్లగా శ్వాసించుకోవడం 31%, తర్వాత తెమడ అటువంటివి ఉండడము 27%లో ఉంటుంది. అంటే చాలా తీవ్రంగా ఉండేటి ఏమిటంటే ఈ 3 లక్షణాలు: జ్వరము, అలసట, కఫ్. ఇవి ప్రధానమైన లక్షణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. వైరస్ సంక్రమణ జరిగినప్పుడు ఈ వైరస్ అనేది ఒక వైరస్, సాధారణంగా ఇది అప్పర్ రెస్పిరేటరీ భాగంలో మనకు సంక్రమణ జరుగుతుంది. కానీ తర్వాత ఈ బ్యాక్టీరియాలలో వచ్చే నిమోనియా అనే వ్యాధి సంక్రమణ జరుగుతుంది లంగ్స్. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్, శ్వాసించలేకపోవడం, సెప్టిక్ షాక్, బీపీ సడన్గా తగ్గిపోవడం, చాలా ప్రమాదకరమైన స్థాయికి తగ్గిపోవడాన్ని సెప్టిక్ షాక్ అంట. అదేవిధంగా డెత్ కూడా సంభవించే అవకాశం ఉంది, మరణం సంభవించింది. కొందరి పేషెంట్స్లలో, కోవిడ్ బారిన పడిన వాళ్ళలో డాక్టర్లు చెప్పేది ఏమిటంటే సైటోకైనిన్ స్టార్మ్ అనేది ఒకటి దేహంలో జరుగుతుంది. ఒక స్టార్మ్ మాదిరిగా, ఒక ఉపద్రవం మాదిరిగా, ఉప్పెన మాదిరిగా వస్తుంది. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అని అంటారు. ఈ సైటోకామ్ స్టార్మ్ అనేది ఏమిటి, దాని వివరాలు ఏంటి అనేది నేను మరొక లెక్చర్లో మీకు వివరిస్తాను. ఈ సైటోకార్న్ స్టార్మ్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వ్యాధి సోకిన భాగానికి చేరుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే కణజాలాలు కానీ, అంగాలు కానీ డ్యామేజ్ జరిగి ప్రమాద పరిస్థితికి చేరుకుంటాయి. గ్లోబల్ ఎవరేజ్ ఆఫ్ మార్టాలిటీ ఫ్రమ్ కోవిడ్, మొత్తం ప్రపంచం మొత్తం మీద చూసుకున్నప్పుడు కోవిడ్ వ్యాధిన బారిన పడ్డ వారిలో 3.4% మాత్రమే చనిపోయారు. మిగతా 96% కోలుకున్నారు. అంటే మరణ రేటు గ్లోబల్గా ఎక్కువ ఉంది. అంటే కొన్ని దేశాలు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని దేశాల్లో తక్కువగా ఉండొచ్చు. కానీ మొత్తం మీద 3.5%, 3.4%గా ఉంది. కాబట్టి మనం పెద్దగా అంటే ప్రతి కోవిడ్ పేషెంట్ కరోనా బారిన వాటిలో చనిపోతారు అని భయపడవలసిన, ఆదుర్త పడవలసిన పని లేదు. కొద్దిగా మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు ప్రమాద బారిన పడతారు, మరణ స్థాయికి చేరుకుంటారు అంటే ఏదైనా ఇంతకు మునుపు కోమార్బిడిటీస్ అంటారుగా, అంటే ఏది హై బీపీ ఉండడము, డయాబెటీస్ ఉండడము, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు కొద్దిగా ప్రమాద స్థితికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. కోవిడ్ బారిన పడిన వారిని మనము దాని యొక్క తీవ్రతను బట్టి కొన్ని వర్గాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఎసిమ్టమాటిక్,
అంటే కోవిడ్ బారిన పడ్డా కానీ వాళ్ళు ఏ రకమైన లక్షణాలు చూపరు. వాళ్ళు అన్ని విధాలుగా బాగానే ఉంటారు, బాగానే తిరుగుతారు, బయట ఉంటారు, పనులు చేసుకుంటారు, ఆకలి మందగించదు, ఏ లక్షణాలు చూపించరు. కానీ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా ఇవి చాలా ప్రమాదకరమైంది. ఇది వీళ్ళని క్యారియర్స్ అని అంటారు. ఎందుకంటే మనిషి చాలా బాగానే ఉంటాడు, అందరితో తిరుగుతూ ఉంటాడు, కాబట్టి వైరస్ను వ్యాప్తి చెందే అవకాశం అతనికి ఎక్కువగా ఉంటుంది. ఏ సిమ్టమ్ వ్యాధి లక్షణాలు ఏమాత్రం మైల్డ్ కొద్దిగా చూపిస్తారు, కొద్దిగా ఒళ్ళు నొప్పులు, కొద్దిగా జ్వరం వచ్చి రానట్టుగా గుర్తించినట్లుగా ఉంటుంది. వాటిని మైల్డ్ అని అంటారు. ఇవి కొన్ని లక్షణాలు. మోడరేట్ కొంత నిమోనియా, శ్వాసంగా ఇబ్బంది పడడం, ఫ్రీక్వెంట్ ఫీవర్, కఫ్ విత్ ఒపివియస్ హైపోక్సియా అంటే ఆక్సిజన్ సరిపోకపోవడము, చెస్ట్ స్కీటీ విత్ లెజన్స్ అంటే స్కీటీ స్కాన్ తీసినట్టయితే అక్కడక్కడ వాళ్ళకు లెజన్స్ అనేటివి కనబడతాయి, వాళ్ళను మోడరేటెడ్. సివియర్ నిమోనియా విత్ హైపోక్సేమియా అంటే శ్వాసకోశాలలో ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియాలలో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, అంటే శ్వాసకోశాలకు ఆక్సిజన్ గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దీన్ని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం కొలుస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం సివియర్ అంటాము, పల్స్ ఆక్సిమీటర్ యొక్క రీడింగ్ 92% కంటే తక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా మామూలు పరిస్థితుల్లో 96, 97, 98 ఈ మధ్యన ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే 92%కు తక్కువగా ఉంటుందో అప్పుడు మనం జాగ్రత్త వహించాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలి. తర్వాత క్రిటికల్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏఆర్డిఎస్ అనేది ఒకటి వస్తుంది, అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఏఆర్డిఎస్. వీళ్ళకు షాక్ అనేది రావచ్చు, ఎన్సెఫలోపతి మెదడు డ్యామేజ్ కావచ్చు, మయోకార్డియల్ ఇంజురీ గుండెకు సంబంధించింది, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్, రక్తం గడ్డకట్టడం, డిస్ఫంక్షన్, అక్యూట్ కిడ్నీ ఇంజురీ, మూత్రపిండాలు దెబ్బతినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఏసిమ్టమాటిక్, మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ ఈ విధంగా విభజించారు. ఇప్పుడు కోవిడ్ లక్షణాలకు చాలా దగ్గరి లక్షణాలను చూపించే కొన్ని వ్యాధులు ఏమిటి అంటే కోల్డ్, కామన్ కోల్డ్, జలుబు, రెనో వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది, ఫ్లూ అనేది ఒక బ్యాక్టీరియం వల్ల వస్తుంది, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది. తర్వాత ఎలర్జీస్, ఇవి ఒక్కొక్క రకంగా వస్తాయి, దుమ్ము వల్ల రావచ్చు, లేకపోతే పాలన్ గ్రెయిన్స్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా కెమికల్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే చీపురు దుమ్ము వల్ల రావచ్చు. ఎన్నో రకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎలర్జీతోని సాధారణంగా బాధపడుతూనే ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం చర్చించబోయే కోవిడ్ సిమ్టమ్స్. ఫీవర్ కోల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది. మనం కోల్డ్తో బాధపడతాము, రన్నింగ్ నోసు, కొంత దగ్గు ఉంటుంది, కానీ జ్వరం రాదు. ఈ ఫ్లూ విషయంలో టెంపరేచర్ ఉంటుంది. ఎలర్జీస్ నెవర్, ఎలర్జీతో బాధపడ్డప్పుడు జ్వరం అనేది రాదు. కోవిడ్లో సాధారణంగా ఉంటుంది. తలనొప్పి ఇక్కడ ఉండదు, కోల్డ్లో జలుబులో ఉండదు, ఇక్కడ తీవ్రంగా ఉంటుంది. ఎలర్జీస్లో తలనొప్పి అనేది ఉండదు, ఇక్కడ కామన్గా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది కోవిడ్. జనరల్ ఎక్స్ అంటే సాధారణంగా ఒళ్ళు నొప్పులు కొద్దిగా ఉంటాయి. యూజువల్ ఎలర్జీస్లో ఉండవు, కానీ ఇక్కడ కెన్ బి ప్రజెంట్ ఉండే అవకాశం ఉంది. అలసట, బలహీనత, మైల్డ్, ఇంటెన్స్, సమ్టైమ్స్ కెన్ బి. ఎక్స్ట్రీమ్ ఎగ్జాస్టేషన్, అలసిపోవడం అనేది ఎప్పుడు ఉండదు కోల్డ్లో, జలుబులో. యూజువల్ స్టార్ట్స్ నెవర్ కెన్ బి ప్రజెంట్. తర్వాత
స్నీజింగ్, తుమ్మడం సాధారణంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఇది సాధారణం. కోల్డ్ దేంట్లో, ఈ ఎలర్జీస్లో సాధారణంగా ఉంటుంది. ఇక్కడ హ్యాస్ బీన్ రిపోర్టెడ్, అప్పుడప్పుడు కొందరిలో ఉండొచ్చు. అదేవిధంగా స్టఫీ రన్నింగ్ నోస్, ముక్కు నుంచి నీళ్లు కారడం, ఇది కామన్, సమ్ టైమ్స్ కామన్, అప్పుడప్పుడు ఉండే అవకాశం ఉంది. కఫ్ మైల్డ్ టు మోడరేట్, కామన్, కెన్ బికమ్ సివియర్. ఇక్కడ ఫ్లూలో, ఇక్కడ సమ్ టైమ్స్ కామన్. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ రేర్, కోల్డ్లో ఉండదు, రేర్. తర్వాత రేర్ ఎక్సెప్షన్ దోస్ విత్ ఎలర్జిక్ అస్తమా, ఆస్మాతో బాధపడే వాళ్ళు సాధారణంగా ఉంటుంది. తర్వాత ఇన్ మోర్ సివియర్ ఇన్ఫెక్షన్, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ తీవ్రతలకు వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనబడే అవకాశం ఉంది. లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, ఒక్కొక్కసారి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సాధారణంగా ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా. సమ్ టైమ్స్ నెవర్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్, కొందరి పేషెంట్స్లో, అందరిలో కాదు, కొందరి పేషెంట్స్లో ఈ వాసన రుచి పోవడం అనేది డయోరియా, నెవర్, సమ్ టైమ్స్, నెవర్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్. సో కాబట్టి మనం ఈ విషయాలను మనకు స్పష్టంగా, ఈ విషయాలపై స్పష్టంగా అవగాహన ఉన్నప్పుడు ఆదుర్త పడవలసిన, భయపడవలసిన పని ఉండదు. ఉదాహరణకు నేను గత 2-3 రోజుల నుంచి కోల్డ్తోని బాధపడ్డాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత ఆదుర్త చెందిన, మళ్ళీ ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ అని. కానీ నాకు స్పష్టంగా తెలుసు ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎట్లా ఉంటాయి అని. నాకు జ్వరం లేదు, ఒళ్ళు నొప్పులు లేదు, కేవలం రన్నింగ్ నోస్, కొద్దిగా థ్రోట్లో గరగర ఉండడం, ఇటువంటి, అంటే వేడి నీళ్ళను పుక్కిలించి ఉంచడము, తర్వాత కొంత ఆవిరి పట్టుకోవడం వల్ల హ్యావ్ బీన్ క్యూర్డ్. అయితే ఫ్లూకు దీనికి చాలా దగ్గర లక్షణాలు ఉంటాయి. దీని గురించి, ఇది కామన్ కోల్డ్ అంటే అలర్జీ ఉన్న వాళ్ళకు తెలుసు. అవి ఎప్పుడైతే దుమ్ము, ధూళి, లేకపోతే పోలన్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే ఇంకేదో కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసు. కాబట్టి దీని గురించి ఆదుర్త పడవాలి. ఇవి రెండు. దీంట్లో చాలా ఏమిటంటే జ్వరం ఉండదు, ఒళ్ళు నొప్పులు ఉండదు, ఇవి ఉంటుంది. వీటిలలో జ్వరము, ఒళ్ళు నొప్పుడు, మిగతా లక్షణాలు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, తర్వాత ఇబ్బంది పడడం, ఇటువంటి అనేటివి ఉంటూ ఉంటాయి. తర్వాత టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్ ఇన్క్లూడ్ కఫ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఇది ముఖ్యం. కఫ్ అనేది సరే అలర్జీలో ఉంటుంది, దాంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం. ఆ స్థాయికి వచ్చినప్పుడు కొంత మనం ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది, జాగ్రత్త పడవలసి. అది కాకుండా ఈ ఈ లక్షణాల్లో కొన్ని, ఫీవర్ ఉండొచ్చు, చిల్స్, రిపీటెడ్ షేకింగ్, మజిల్ పెయిన్, హెడేక్, సోర్ థ్రోట్, గొంతు నొప్పి, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. వీటిల్లో 1 కానీ 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ లక్షణాలు ఉన్నప్పుడు మనం కోవిడ్ అని అనుమానపడవలసిన అవసరము ఉంది. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద ఫాలోయింగ్ ట్రీట్మెంట్, డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, ఇది చాలా మనం గమనించవలసినది. ఎప్పుడైతే పేషెంట్ మామూలుగానే ఉంటాడో ఆదుర్తపడవలసింది, కానీ ఎప్పుడైతే బ్రీదింగ్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందో అప్పుడు మనం జాగ్రత్త పడాలి. పెర్సిస్టెంట్ పెయిన్, ప్రెషర్ ఇన్ యువర్ చెస్ట్, ఛాతిలో నొప్పి మాదిరిగా రావడం, మంట మాదిరిగా ఉండడం. బ్లూయిష్ లిప్స్, ఫేస్, పెదవులు, ముఖము బ్లూయిష్, అదిగా తేలికపాటి నీలి రంగు మారడము, ఇదొక లక్షణం. న్యూ కన్ఫ్యూషన్ ఇనిబిల్ టు ఎరౌస్, మనుషులు అంటే కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారు. ఆల్ కోవిడ్ పేషెంట్స్ నీడ్ నాట్ గెట్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. అంటే కోవిడ్ వచ్చినంత మాత్రాన అందరూ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి
అనవసరమైన ఖర్చులు, అనవసరమైన మందులు, అనవసరమైన టెస్టులు చేయించుకొని ఆర్థికంగా బాధపడవలసిన పని లేదు. ఆల్ పేషెంట్స్ నీడ్ నాట్ గెట్ అడ్మిటెడ్ and can easily be recovered taking the precautions, rest, following doctor's instructions by home quarantine. మేము చెప్పినాక మేము నలుగురం, మా కుటుంబ సభ్యులు నలుగురికి వచ్చింది. నలుగురము కూడా మేము హోమ్ క్వారంటైన్లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నుంచి బాధపడ్డాం. నిజానికి చెప్పాలంటే నేను, నా భార్య ఇద్దరం కూడా డయాబెటిక్ పేషెంట్స్ని. అయినా కానీ జాగ్రత్త తీసుకున్నాము. 21 రోజులు క్వారంటైన్లో, హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. కోవిడ్ నుంచి బయటపడ్డాం. ఏదో కొందరిలో కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు మాత్రము హాస్పిటల్లో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు అంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా హై బీపీతోని బాధపడేవాళ్ళు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కంట్రోల్ కాని వాళ్ళు, ఆస్తమా అనేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కోవిడ్ను బారినట్టయితే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. అవసరమైనట్టయితే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితిని మనము చేసుకోవాలి. ఇక్కడ 90% కంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే మన అవర్ బాడీ రిక్వైర్స్ ద ఆక్సిజన్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ రిక్వైర్స్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు, ఎప్పుడు ఇంతకు 90% కంటే తక్కువ ఉన్నప్పుడు శ్వాసకోశాలు బాగా పనిచేయాలని అనుకుంటాయి. అప్పుడు అంటే శ్వాసలో ఇబ్బంది పడడము, నెమ్మదిగా శ్వాసించడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. పెర్సిస్టెంట్ ఫీవర్ ఫర్ 5 to 7 days. జ్వరం కూడా 5-6 రోజులు కంటిన్యూస్గా ఉండడం. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం జ్వరం వచ్చినప్పుడు ఈ డోలో అటువంటి ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత 2-3 గంటలు తగ్గిపోతుంది. కానీ కొందరిలో మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ డోలో వేసుకోవడం. కానీ ఈ పరిస్థితి 5-6 రోజులు కంటిన్యూ అయినట్టయితే మాత్రం మనము హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ప్రమాదకరమైన లక్షణాలు ఏమిటి అంటే వామిటింగ్, నాజియా, వికారం రావడము, మాట్లాడడంలో ఇబ్బంది పడడము, కన్ఫ్యూజన్, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడడము, ఇటువంటివి. ఎక్స్ట్రీమ్ స్లీపీనెస్, బాగా నిద్ర రావడం. మాకు కూడా కొంత ఈ లక్షణాలు మాకు కనిపించినాయి. ముఖ్యంగా నాకు ఎక్కువ స్లీపీనెస్. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఐ హ్యావ్ టేకెన్. ఆ డ్రగ్స్ తీసుకున్న కొన్ని డ్రగ్స్ వల్ల కూడా నిద్ర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇనెబిలిటీ టు వేక్ దిస్. The symptoms of SARS-CoV can be quickly progress from mild to worse. కొందట్లో 1 రోజు 2 రోజులు బాగానే ఉంటారు, 3వ రోజు చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ క్రూషియల్. మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి, లక్షణాలు కనబడి నుంచి 1 వీక్ దాకా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. క్రమక్రమంగా తగ్గుతున్నాయంటే మనం ప్రమాదం నుంచి బాధపడ్డాం. కాబట్టి 1 వీక్ అనేది చాలా క్రూషియల్. 1 వీక్ దాటిందంటే మనం సేఫ్ జోన్లో ఉన్నాము, సురక్షితంగానే ఉంటాము అని. ఈవెన్ లో గ్రేడ్ పేషెంట్స్ నీడ్ టు కాన్స్టాంట్లీ మానిటర్ అండ్ హాస్పిటలైజేషన్. కానీ కొన్ని లక్షణాలు, అదే బ్రీదింగ్ ఉన్నప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు, చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు, ఇంకా కొన్ని జ్వరం తగ్గకపోయినప్పుడు అప్పుడు మనం హాస్పిటలైజేషన్కి పోవాలి. సో ఇది అంటే మనం ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ గురించి విపరీతంగా భయపడవలసిన పని లేదు. లక్షణాలు ఉన్నాయి,
ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు కనబడతాయి. హోమ్ క్వారంటైన్ ద్వారా చాలా సింపుల్ డ్రగ్స్ ద్వారా కొంత ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. కానీ కొందరిని హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితి ఎప్పుడు అంటే ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్ను 90% తగ్గిపోయినప్పుడు, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడినప్పుడు, జ్వరం 5-6 రోజులు కానీ తగ్గినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనము పేషెంట్ను హాస్పిటల్లో అడ్మిషన్ చేసి మిగతా కుటుంబ సభ్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.